ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రెండో విడత మాఫీ కార్యక్రమాన్ని నల్గొండ కలెక్టరేట్లో కలెక్టర్ నారాయణ రెడ్డి చేపట్టారు. 1,50,000 లోపు రుణాలు తీసుకున్న రైతుల ఖాతాల్లో ఆ మొత్తాన్ని జమ చేసి కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఇప్పటికే తొలి విడతలో ప్రభుత్వం 1,00,000 లోపు రుణాలు ఉన్న వారికి లబ్ధి చేకూర్చిన విషయం గుర్తు చేశారు. ఈ రెండో విడత రుణాల మాఫీ విషయంలో ఎక్కడైనా ఎలాంటి సమస్యలు ఎదురైనా రైతుల సంబంధిత అధికారులను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. కార్యకర్తలకు నాయకులకు అందరికీ నా నమస్కారం. ఇంత ధైర్యంగా చేసిన మన దైనిక ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి, మన జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అంటే ఇప్పటికే 15,000 అకౌంట్లు అలాగే 16,000 ఇందాక సెక్రటరీగా నూనెల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మన జిల్లాకు సంబంధించి మనకు ఇప్పుడు 1,00,000 వరకు అంటే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా 0 నుంచి 1,00,000 వరకు ఉన్న రుణాలు ఈ పేరులో మనకు మాఫీ ఇవ్వడం జరుగుతూ ఉన్నాయి. మన జిల్లాలో దీంతో 50,409 మంది రైతులు, 43,130 కుటుంబాలు, 503.89 కోట్లు ఈ సెకండ్ విడత కింద మనకు రుణమాఫీ జరగబోతుంది. ఇందులో మనకు సెకండ్ విడత గమనించారు. ఫస్ట్ విడతలో కూడా నల్గొండ జిల్లాకి హైయెస్ట్ అమౌంట్ రావడం జరిగింది. అదేవిధంగా సెకండ్ విడతలో కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా 6,198 కూడా మనకు రుణమాఫీ జరుగుతుంది. అందులో మన జిల్లాకు 503 కోట్లు రావడం ఈసారి కూడా మనకు స్టేట్లోని హైయెస్ట్ అమౌంట్ రావడం జరిగింది. చాలా అన్ని జిల్లాలు కూడా 280, 270 ఆకాశంలో ఉంటే మన మాత్రం 503. జిల్లాలోని ప్రజలందరికీ ముఖ్యంగా రైతు సోదరులకు కూడా ఆర్థిక శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో మా రైతులందరూ కూడా రైతు సోదరులకు ఎలాంటి భారం ఉండాలని ఇస్తున్న ఒకేసారి ఇంత మొత్తం ఇంత పెద్దగా అమలు సాధించినందుకు మా అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా జిల్లా మంత్రులకు, ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసే విధంగా చెప్పడంతో అందరూ తెలియాలని కోరుతున్నాను. 1,00,000 వరకు ఆకాశంలో చేసే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోబోతా ఉంది. ఇందులో భాగంగా మీ అందరికీ తెలుసు, మనకు కొన్ని ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఆ అకౌంట్ ట్రాన్స్ఫర్ కావడం అనేది మధ్యలో ఆగిపోతుంది. ముఖ్యమంత్రి గారు పేదల